బీఆర్ఎస్ పై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మాట్లాడిన నైతిక హక్కు బీఆర్ఎస్కి లేదన్నారు. తండ్రి, కొడుకు, అల్లుడు దమ్ముంటే రాజీనామా చేసి రావాలని ప్రజల్లో తేల్చుకుందామన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయింది ఎవరో తేల్చుకుందామన్న ఆయన స్థానిక ఎన్నికల్లో మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటూ విమర్శించారు. కూడా అవకాశం ఇస్తే ఈ పెద్ద మనిషి అసలు ప్రతిపక్షం అనేదే లేకుండా ప్రతిపక్ష వ్యవస్థనే నిర్వీర్యం చేయాలి, మేము తప్ప ఎవరు ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా ఉండొద్దు, అది ప్రతిపక్ష యొక్క మూలాలను దెబ్బతీస్తే శాసనసభ్యులను మొత్తం పార్టీలకు తీసుకుంటే రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వన్ సైడ్ ఎలక్షన్స్ ఉంటాయి అని చెప్పి ఒక అహంపూరితమైన దుర్మార్గపూరితమైన ఆలోచనతోటి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒకసారి చూస్తే ప్రతిపక్ష నాయకుడిగా ఒక దళిత బిడ్డ ఉంటే ప్రతిపక్ష హోదా లేకుండా చేసి మరి ఎంఐఎం పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అలాంటి పార్టీ ఈరోజు ఏదో పార్టీ ప్రేమికుల గురించి మాట్లాడుతున్నారు. అసలు మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. అప్పుడొకల్ని తీసుకొని లాస్ట్కు 12 మంది అయినని చెప్పి 12 మందితోటి దుర్మార్గంగా అసలు శాసనసభలోనే కాంగ్రెస్ పార్టీ అనేది లేదు, బీఆర్ఎస్లో విలీనమైంది అని చెప్పి ప్రజలను మరి ఏ విధంగా మీరు మోసం చేశారో, ప్రజల ఓట్లతోటి గెలిచిన వ్యక్తులను తీసుకొని వాళ్ళకు ఓట్లేసిన ప్రజలను ఏ విధంగా మీరు వంచారో అలాంటి వాళ్ళు మీరు ఈరోజు రాజీనామా చేసి గెలవండి అని అంటున్నారు. మీకు దమ్మున్నదా అని చెప్పి అడుగుతున్నారు. అదేదో మీ దమ్మేది ఉన్నదో మీరొక్కసారి అయ్యా కొడుకు అల్లుడు రాజీనామా చేసి రండి, అప్పుడు ప్రజలే తేలుస్తారు. మీరు ముగ్గురు ఉన్నారు కదా, మీరు ముగ్గురు రాజీనామా చేసి, ఎందుకనంటే ఏమనంటే ప్రజలలో ప్రజా విశ్వాసం కోల్పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ప్రజా విశ్వాసం ప్రజలు కోల్పోయినని ఒక నమ్మకం మీకుంటే దాన్ని మీరు నిరూపించడానికి మీ ముగ్గురు రాజీనామా చేసి రండి.